నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో చెప్పడం వల్ల ఏంటంటే చాలామంది చూస్తారు కాబట్టి వీళ్ళనంత తొందరగా సెట్ అయిపోవడం జరుగుతుంది. అమ్మాయి తరఫు వాళ్ళు ఎవరైనా అబ్బాయి కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మన వీడియోస్ చూడడం కానీ అలాంటివి జరుగుతుంటాయి కదా. అప్పుడు మీ వివరాలు వీడియోలో చెప్పడం వల్ల మీ రిక్వైర్మెంట్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి ఏమైనా మ్యాచ్ అయితే తొందరగా సెట్ అవ్వడం జరుగుతుంది. అలాగే అబ్బాయిలకు కూడా అలాగే త్వరగా సెట్ అవ్వడం జరుగుతుంది. సో వేరే కంట్రీస్లో ఉన్న వారికి, అమెరికా సంబంధాలు, యూఎస్ఏలో ఉన్న వారికి కూడా వీడియోలో చెప్పడం వల్లనే తొందరగా సెట్ అవ్వడం జరుగుతుంది. సో లోకల్లో వాళ్ళకైతే మనకు ఆఫ్లైన్లో ఎలాగో చేయడం జరుగుతుంది. కాబట్టి అమెరికాలో ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్స్ చేస్తూ ఉన్నారండి. మేడం మీరు వీడియోస్ చెప్పట్లేదు, మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కదా వీడియోలో చెప్పమని చెప్పి, సో ఎందుకు చేయట్లేదు, లేట్ అవుతుంది, మాకు కొంచెం తొందరగా కావాలి, పెళ్ళిళ్ళ సీజన్ అయిపోతుందని ఇబ్బంది పెడుతున్నారండి. ఇక మీదట మీకు రెగ్యులర్గా మీరు ఎవరెవరైతే నా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో మీ అందరి బయోడేటాలో నేను యూట్యూబ్లో డైలీ 9 o'clockకి ఎపిసోడ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. కొంచెం లేట్ అయింది, ఒక 1 week వేరే పని మీద బిజీ ఉండడం వల్ల లేట్ అయిందండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా మీ బయోడేటాలు చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా కొత్త వారు ఉంటే ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు యూట్యూబ్లో చెప్పించుకోవాలంటే దానికి సపరేట్ ఫీ ఉంటుంది, అది కూడా పే చేసుకొని చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి నందిని యాదవ్ గారు అండి. 1990లో జన్మించారు. 1వ నెల 4వ తారీఖు జన్మించారండి. అమ్మాయి హైట్ వచ్చేసి 5.6 అండి. వెయిట్ వచ్చేసి 58 kgs ఉంటారు. అమ్మాయి కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారండి. కరీంనగర్ జిల్లాలోనే కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నారు. అమ్మాయి నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం అండి. సో అమ్మాయి హైట్ వచ్చేసి 5.6 కాబట్టి మినిమం 5.10 ఉండాలి. అబ్బాయి యాదవ్ క్యాస్ట్లో అయి ఉండాలి. సో వీళ్ళు ఉండేది సిద్దిపేటలో, బట్ ఈ అమ్మాయి జాబ్ పోస్టింగ్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో. అంటే స్టేషన్ పేరు కానీ మండలం, విలేజ్ అలా మేము చెప్పడానికి కుదరదు, అలా చెప్పకూడదు, ఎందుకంటే రూల్స్ ఒప్పుకోవు. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే ఎక్కడైనా ఏ ఏరియాలో ఏ పోలీస్ స్టేషన్లో తెలుసు కాబట్టి అలా వెళ్ళి కూడా తొందరగా వాళ్ళ బయోడేటాలు తీసుకుని ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయండి చాలామందికి. నేను ఇంతకుముందు యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఒక అమ్మాయిది సేమ్ కరీంనగర్ జిల్లాలో చెప్పాను, తిరుపతి అమ్మ అని ఒక ప్రొఫైల్ చెప్పాను. ఒక 6 months బ్యాక్ వీడియో మీరు చూసినట్టయితే అమ్మాయి పోలీస్ జాబ్ చేస్తున్నారని చెప్పాను కరీంనగర్ జిల్లాలో. సేమ్ ఆ స్టేషన్కి వెళ్ళి ఒక అబ్బాయి మీ ప్రొఫైల్ మాకు బాగా నచ్చిందండి, మ్యారేజ్ బ్యూరో వాళ్ళని అడిగితే వాళ్ళు ఫీజు కట్టమని చెప్తున్నారు, వేరే పని మీద ఇక్కడికి వచ్చాను అందుకే ఇక్కడ వచ్చి అడగడం జరుగుతుందని చెప్పారు. సో అలా కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి కాబట్టి మేము వీలైనంత వరకు వాళ్ళు ఏ స్టేషన్లో చేస్తారు, ఏ రూరల్లో అంటే ఏ మండలంలో చేస్తారు అవన్నీ మేము చెప్పట్లేదండి. సో అమ్మాయి వచ్చేసి కరీంనగర్ జిల్లాలో చేస్తుంది. అమ్మాయి హైట్ వచ్చేసి 5.6 అండి. క్యాస్ట్ వచ్చేసి యాదవ ఎర్రగొల్ల. సో అమ్మాయి హైట్కి తగ్గట్టుగా మినిమం 5'10" ఉంటే సరిపోతుంది. అబ్బాయి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారైనా పర్వాలేదండి, ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్లో ఎవరున్నా పర్లేదు, కొంచెం ఇన్కమ్ మంచిగా ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే వీరు ఇస్తారండి. వీళ్ళైతే ఓన్లీ కరీంనగర్, వరంగల్ జిల్లాలోనే వీళ్ళు చూస్తున్నారు. సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం నందిని గారి గురించి మాట్లాడాము.